देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस, पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। 35 ఏళ్ళు దాన్ని మొలికెత్తనీయలే మళ్ళీ ఇక అయిపోయింది. ఇంకాడు తెలంగాణని ఎవడన్నా మాట్లాడతాడా అని చూసింది. ఎవడు మాట్లాడే ఎవరి వల్ల కాదనుకున్నారు. ఇప్పుడు ఒక ఎన్నికల్లో ఓడిపోతే మూర్ఖపు రాజకీయ నాయకులు, మూర్ఖపు పార్టీలు కొంతమంది ఎట్లా మాట్లాడుతున్నారో ఇది అయిపోయింది ఇక లేదని తెలంగాణ అంశాన్ని కూడా అట్లే అవహేళన చేసి మాట్లాడారు. 30 ఏళ్ళు ఇండియాలో ఉంది తెలంగాణ అయిపోయాయి. తెలంగాణ ప్రజలు వాళ్ళ భావోద్వేగాలు, వాళ్ళ ఆలోచనల్ని కేసీఆర్ లాంటి అనేక మంది ఉద్యమకారుల రూపంలో మొలకెత్తించి సుదీర్ఘ పోరాటం చేసి రాష్ట్రాన్ని తెచ్చింది. లేదనుకున్నది ఎట్లయింది మరి? రాష్ట్రం వద్దనుకున్నది, మేము కావద్దనుకున్నది, మేము అడ్డం పడేది కూడా ఆయ కదా అనేటువంటి కసి తెలంగాణ వ్యతిరేక శక్తులకు ఎప్పుడూ ఉంటుంది. సందు ఏడ దొరికితే ఆడ దూరాలని చూస్తారు వాళ్ళు. మన దాంట్లోకి వెళ్ళే పుట్టిస్తారు. అట్లా పుట్టించినటువంటి బిడ్డనే రేవంత్ రెడ్డి. అనుమానమే అవసరం లేదు. ఇవాళ వాళ్ళు రాక్షసానందం పొందుతున్నారు. తెలంగాణ వ్యతిరేక ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కానీ, ఆంధ్ర నాయకత్వం కానీ, రాజకీయ నాయకత్వం కానీ, తెలంగాణ మీద ఆధిపత్యం కోరుకునేటువంటి వాళ్ళు కానీ, ఇప్పటికీ వాళ్ళందరి యొక్క ఉబలాటం. దేశంలో మొదటిసారి నేను చదువుకునేటువంటి విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఇప్పుడు తెలుస్తూనే ఉంది కదా, రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏందో. కాబట్టి దాన్ని నిలబెట్టుకోవాలి. ఒక అవకాశం వచ్చినప్పుడు నిలబెట్టుకొని హుందాగా గత ప్రభుత్వం చేసిన దానికంటే మెరుగ్గా ఏం చేయగలరు, మెరుగ్గా ఏం చేస్తారో చేయి. మీరేం మాట ఇచ్చిండ్రో అవి ఏంటి? ఉచిత బస్సు తప్ప ఒకటి అమలు చేయలే. 6 నెలలు అయిపోయాయి. ఇంకేముంది? ఎల్లుడికి 6 నెలలు అయిపోయి 7 నెలలు పడుతుంది. 7 తారీఖు వస్తాయి. 6 నెలల పరిపాలన అయిపోయి 7వ నెల పడుతుంది. 7 తారీఖు నాడు 7 నెలలు పడబోతుంది రేవంత్ రెడ్డి సర్కార్. రైతు బంధు లేదు, బోనస్ లేదు, 500 ఇది, కరెంటు గతి లేదు, చక్కగా సాగునీళ్ళు ప్రణాళిక లేదు, పంటలు కొనే దిక్కు లేదు, మహాలక్ష్మి 2500 గతి లేదు, ముసలి 4000 లేదు, పెన్షన్లు లేదు. ఏది ఉంది? ఒకటేనా ఉందా? ఇవి ఏమీ చేయకుండా కేసీఆర్ పెట్టిన పాట బాగాలేదు, నేను పాట మారుస్తా. కేసీఆర్ పెట్టిన బొమ్మ బాగాలేదు, నేను బొమ్మ మారుస్తా. పొరపాటు అనేది అనుకుంటే కూడా చాలా చిన్నదైతే కూడా ఆకాశం అంత ఎత్తుకు లేసేది. మరి మేధావులు మరి అలా ఎత్తుకు లేస్తలేరు. చచ్చుబడిపోయినాయి మీ కాళ్ళు. పక్షమాతం వచ్చిందా మీ నోళ్లకు? ప్రజల పక్షాన్ని నిలవరా? ఇదేనా? ఇక పత్రికలు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అయితే ఇక వాళ్ళ ఆనందం, రాక్షసానందం చెప్పనే వద్దు. కేసీఆర్ మొత్తం తప్పులు చేసి ఓడిపోయాడు. ఇక లేక నీకు గొప్ప అవకాశం వచ్చిందని ఆయన కీర్తిని నెత్తినెక్కించుకొని గైడ్ చేస్తున్నారు. ఇట్లా పో అని వ్యాసాలు రాసి, ఎడిటోరియల్స్ రాసి గత ప్రేమ చూపిస్తుంది. ఇది ఆంధ్ర ప్రేమ, తెలంగాణ వ్యతిరేక శక్తుల ప్రేమ సంపూర్ణంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లభిస్తూ ఉన్నది. అంటే దాన్ని అర్థం చేసుకోవాలి తెలంగాణ సమాజం.